హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా వేసుకోవాలి, ఎలా స్టిచ్ చేసుకోవాలో మీకు చూపిస్తున్నాను. ఫ్రంట్ షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ అయితే ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్ ఫోల్డింగ్ చేసుకొని మార్కింగ్ చేస్తున్నాను. ఖర్చు కోసం మనం ఒక 1/4 ఇంచ్ ఎక్స్ట్రా అయితే వదులుకోవాలి. ఓపెన్ సైడ్ మనం కరెక్ట్గా స్టిచ్ చేసినట్టయితే డాట్ పొడవు తగ్గిపోతుంది. కాబట్టి ఉక్సులు పట్టిన ఉపయోగించుకొని ఖర్చు కోసం 1/4 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి. డాట్ వెడల్పు ఎంత అవుతుందో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్యలో మనకి ఒక 1.5 ఇంచ్ గ్యాప్ అనేది వదులుకోవాలి. కరెక్ట్గా పొడవును బట్టి మార్కింగ్ అయితే చేసుకోవాలి. డాట్ పొడవును బట్టి రెండింటికి మధ్య నుంచి 3 డాట్ మార్కింగ్ చేస్తున్నాను. మీకు షేప్ పర్ఫెక్ట్గా రావాలంటే డాట్స్ ఈ విధంగా డాట్ చేసుకోండి. ఇప్పుడు మిడిల్ నుంచి ఎండింగ్ ఇప్పుడు కూడా రఫ్ చేసుకోవాలి. డాట్ని ఈ విధంగా స్టిచ్ చేసుకొని, లేదా మీకు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు షేప్ దగ్గర కూడా అదే విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు రెండింటికి మధ్య నుంచి షేప్ అనేది కరెక్ట్గా తెలుస్తుంది. 3 డాట్ వేసుకోవాలి. ఇక్కడ మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే ఒక లైక్ అయితే చేయండి, ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇప్పుడు మీకు షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు షేప్ బెల్ట్కి మెయిన్ క్లాత్ తీసుకోవాలి, అలాగే లైనింగ్ కూడా తీసుకోవాలి. నేను ఆల్రెడీ లైనింగ్ బ్లౌజ్కి ఇది మెయిన్ క్లాత్ లైనింగ్ కూడా 2 యాడ్ చేస్తాను. ఇప్పుడు మెయిన్ క్లాత్ని కింద పెట్టి లైనింగ్ అయితే పైన వేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు 2 సైడ్స్కి కూడా ఒకసారి సర్దుకొని మార్కింగ్ చేసుకోండి. మీరు 2 చొప్పున ఒక్కొక్క సైడ్ తీసుకున్నట్టయితే మీకు లైనింగ్ అనేది స్టిఫ్గా ఉంటుంది. మీకు ఏ సైజ్ అయినా సరే ఈ విధంగానే స్టిచ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసుకొని వెనక్కి తిప్పేసుకోవాలి లైనింగ్ని. మీకు ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ కూడా వేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. బయట ఖర్చు కనిపించకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మెయిన్ క్లాత్ పైకి వచ్చే విధంగా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. కింద ఫోల్డింగ్స్ అన్నీ కూడా ఒకసారి చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి, నీట్గా వచ్చే విధంగా. చుట్టూరు కూడా లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే తెలియచేయండి. కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా కట్ చేసుకోవాలి. మీకు ఇన్విజిబుల్ వేసుకున్నట్లయితే చుట్టూరు పైన స్టిచ్ చేసుకోకండి, కింద కూడా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి 2 ఈక్వల్గా జాయింట్ అయితే చేసుకోవాలి. ఒక సైడ్ నుంచి కింద కోన్ షేప్లో ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ని స్టిచ్ చేసుకోండి. మీకు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు డబుల్ లైన్ స్టిచ్ చేసుకోవాలి షేప్ జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు ఓపెన్ బుక్ వేసుకోండి, ఎక్స్ట్రా క్లాత్తో కూడా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం ఓల్డ్ బ్లౌజ్తో ఒకసారి చూసుకోవాలి. మీకు ఒకవేళ పొడవు ఎక్కువైంది ఓపెన్ సైడ్ అనుకున్నట్లయితే మిడిల్ డాట్ దగ్గర కానీ షేప్ బెల్ట్ దగ్గర కానీ కొంచెం ఎక్స్ట్రా వేసుకోండి. మనకి ఇది కరెక్ట్గా సరిపోతుంది. మన మెజర్మెంట్స్ కటింగ్లోనే ప్రతిదీ కరెక్ట్గా తీసుకోగలిగితే స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఇది మనకి తాళ్ పట్టి కాబట్టి పైనుంచి స్టిచ్ చేసుకోవాలి. నేను ఇది పైపింగ్ వేస్తున్నాను, ఎందుకంటే బ్యాక్ పార్ట్ పైపింగ్ వేసాను కాబట్టి అదే క్లాత్తో తాళ్ పట్టికి వేసుకోవచ్చు. ఒక సైడ్ అంచు పెట్టుకొని జాయింట్ అయితే చేస్తున్నాను. మనకి ఎంత సన్నగా ఫోల్డింగ్ కావాలో చూసుకొని ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవచ్చు. నెక్ చుట్టూరు కూడా కాట్ పెట్టుకోండి. ఏ నెక్ అయినా సరే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది.
మీకు థ్రెడ్ వేసుకోవాలనుకున్నట్లయితే థ్రెడ్ వేసుకోవచ్చు. ఈ విధంగా చివరి వరకు కూడా ఈక్వల్గా చూసుకుంటూ స్టిచ్ చేసుకోండి. కింద కూడా ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మీకు పైపింగ్ వేసిన క్లాత్ ఎక్కువ ఉంది అనుకున్నట్లయితే ఇంకొక లైన్ వేసుకోవచ్చు. మనకు నీట్గా రావాలనుకున్నట్లయితే పైకి ఎత్తి పెట్టకుండా నీట్గా వస్తుంది. ఇప్పుడు తాళ్ళ పట్టీకి వేసుకోవాలి. మెయిన్ క్లాత్ తీసుకోవాలి, అలాగే లైనింగ్ కూడా తీసుకోవాలి. ఒక 2 ఇంచెస్ వెడల్పు తీసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ కూడా స్ట్రైట్గా కట్ చేసుకోండి. జాయింట్ అయితే చేసుకోవాలి. మనం కింద నుంచి అయినా స్టిచ్ చేసుకోవచ్చు, లేదా పైనుంచి అయినా జాయింట్ చేసుకోవచ్చు. స్టార్టింగ్ ఎండింగ్ కూడా రఫ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా క్లాత్ని లోపల ఫోల్డ్ చేసి ఎక్స్ట్రా క్లాత్ని ఈ విధంగా వెనక్కి ముందుకి రఫ్ చేసినట్లయితే కుట్లు ఊడిపోకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఈక్వల్గా చూసుకోండి, మనకి కరెక్ట్గా వచ్చే విధంగా. పైన కూడా ఎక్స్ట్రా క్లాత్ని ఫోల్డ్ చేసుకోవాలి. మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. కొత్తగా టైలింగ్ నేర్చుకునే వాళ్ళు ఇవే కాకుండా అలాగే డ్రెస్సెస్ కానీ, బ్లౌజెస్ కానీ, నెక్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఫ్రాక్స్ కానీ, లెహెంగాస్ కానీ. సో అది ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మిడిల్లో ఒక లైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి, ఎందుకంటే తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఈ విధంగా స్టిచ్ చేయడం వల్ల చూసారు కదండి షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. మీరు కూడా ట్రై చేయండి. మీరు ఎలా స్టిచ్ చేస్తారనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో మాత్రం కామెంట్ తెలియచేయండి. ఈ వీడియో మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. మీరు షేర్ చేయడం వల్ల ఈ వీడియో ఎక్కువ మంది చూసే అవకాశం ఉంటుంది, కాబట్టి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.